దిస్ ఇస్ కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము చాలా ఇష్టంగా పిల్లలకు బోర్ కొట్టించే ఇడ్లీ తోటి మనం చాట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, మనకి ఇది జొన్నతో తయారు చేసిన ఒక 3 ఇడ్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, నెక్స్ట్ పెరుగు వచ్చేసి కొంచెం సాల్ట్, మనం ఇది క్రీమీ లాగా తయారు చేసుకున్నాము. తర్వాత కార్న్ ఫ్లోర్, నిమ్మకాయ. ఇడ్లీలను ట్యూబ్స్ లాగా తయారు చేసుకున్నాం. చూడండి, ఇలా తయారు చేసుకున్నాం. కంప్లీట్గా తడి అంతా పోయిన తర్వాతనే మనం ఇది చేసుకోవాలండి. తడి ఉంటే ఆయిల్ ఎక్కువగా గుంజుతుంది. చూడండి, ఇలా పన్నీర్ లాగా వస్తుంది. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసేద్దాం. దీంట్లో కొంచెం లైట్గా వేసుకోండి, 1 స్పూన్. ఇలా మనం కార్న్ ఫ్లోర్ని కలిపి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని నూనెలో వేయించేసుకున్నాం. కార్న్ ఫ్లోర్ కలుపుకున్న ఇడ్లీలని మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఇలా తీసి అన్ని కూడా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా పల్లీలను కూడా మనము లైట్గా వేయించుకోవాలి. ఇలా పల్లీలను కూడా మనము లైట్గా, చూడండి, ఇచ్చిట్లే ఒక బౌల్లో వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగును మనం క్రీమీ లాగా చేసుకున్నాం. ఫస్ట్ మనము ఈ ఇడ్లీని తీసుకుందాము. తర్వాత దీని మీద పెరుగు వేద్దాము. తర్వాత పల్లీలు, తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత చాట్ మసాలా, రెడ్ చిల్లీ సాస్ కొంచెం లైట్గా, దీంట్లో చాలా టమాటా సాస్ కొంచెం వేద్దాము. చివరగా నిమ్మకాయ పిండేస్తాం. కలిపేసేయండి. మిగిలిపోయిన ఇడ్లీతో మనం చాట్ చేయడం. చూడండి, పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. రెడీ అయిపోయింది. మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు చెప్పకుండా మిగిలిపోయిన ఇడ్లీ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.